బాబులోను రాజ్యంలో దానియేలు దేవునికి భక్తుడిగా జీవించాడు. అతనిపై అసూయపడిన అధికారులు రాజు డేరియస్ ద మీడ్ను మోసం చేసి 30 రోజుల పాటు రాజు తప్ప మరెవరినీ ప్రార్థించకూడదు అనే చట్టం చేయించారు. ఆ చట్టం తెలిసినా దానియేలు భయపడలేదు. తన కిటికీలు తెరిచి రోజుకు 3 సార్లు దేవునికి ప్రార్థించాడు. అతనిని పట్టుకుని సింహాల గుహలో పడవేశారు. రాజు బాధతో, నీ దేవుడు నిన్ను రక్షించుగాక అన్నాడు. ఆ రాత్రి దేవుడు తన దూతను పంపి సింహాల నోళ్లు మూసేశాడు. దానియేలు సురక్షితంగా ఉన్నాడు. ఉదయాన్నే రాజు వచ్చి పిలిచాడు. దానియేలా, నీవు బ్రతికే ఉన్నావా? దానియేలు చెప్పాడు, నా దేవుడు నన్ను కాపాడాడు. దానియేలు ఎలాంటి గాయమూ లేకుండా బయటకు వచ్చాడు. కుట్ర చేసిన వారు శిక్ష పొందారు.